పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ హిమ. అల్లు అర్జున్ ఒక పెద్ద హీరో. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవరికీ సాధ్యం కాని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా తీసుకొచ్చారు. ఒక రకంగా ఆయన వల్ల తెలుగు ఇండస్ట్రీకి గౌరవం పెరుగుతుంది. అలాంటి వ్యక్తి నటన చూసి అమితాబ్ లాంటి వారు కూడా ప్రశంసిస్తున్నారు. అనుకోకుండా సంధ్య థియేటర్ ఘటన జరిగింది. అది కావాలని తాను చేయలేదని అల్లు అర్జున్ పదే పదే చెప్తున్నారు. అలా అని చట్టాన్ని తప్పించుకొని తిరగట్లేదు కదా, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకున్నాడు. ఇంత చేస్తున్నా సరే ఆయన్ను కొందరు కావాలనే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అందరికీ విస్మయకరంగా అనిపిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు. ఏదో సంధ్య థియేటర్ ఘటనను సాక్ష్యంగా చూపించి ఆయన ఇంటి మీదకు వెళ్లారు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారు. ఇంకా బన్నీ ఇంటి మీద దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు కూడా పెట్టారు. బెయిల్ మీద బయటకు వచ్చిన వారు మళ్లీ రెచ్చిపోయి మాట్లాడడం దారుణంగా ఉంది. వారు మళ్లీ అల్లు అర్జున్ బెదిరిస్తున్నారు. ఈసారి 1,00,000 మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతల అనుచరుడిగా ఉన్న రెడ్డి శ్రీనివాస్ ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. అసలు అతను ఇంత నేరుగా బెదిరించడం వెనుక ఉన్నది ఎవరు? ఒక మామూలు వ్యక్తి ఏ ధైర్యం లేకుండా అంత పెద్ద సెలబ్రిటీ మీద ఇలాంటి కామెంట్లు చేయడు కదా అనే అనుమానాలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. దేశమంతా చూస్తుందన్న భయం కూడా అతనిలో కనిపించట్లేదు. మరి ప్రభుత్వం ఇలా వార్నింగ్లు ఇచ్చే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోదా అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఒక జాతీయ ఉత్తమ నటుడికి ఇచ్చే భద్రత ఇదేనా? ఓ పెద్ద హీరోని బెదిరిస్తుంటే కనీసం పట్టించుకోరా అనే ప్రశ్నలు రాకమానవు. ఇలాంటి వారు రెచ్చిపోతుంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఖచ్చితంగా ఇలాంటి వారిని నియంత్రించి హైదరాబాద్ ను శాంతి భద్రతల బ్రాండ్ కాపాడాలని సామాన్యులు కోరుతున్నారు. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.